ఎప్పుడైనా సరే హింస అనేటటువంటిది నేను చాలాసార్లు చెప్పాను. తుపాకీతో ప్రారంభమైనడు తుపాకీతోనే పోతాడు. కత్తితో ప్రారంభమైనడు కత్తితోనే పోతాడు. రౌడీయిజంతో ఎదగాలనుకున్నాడు రౌడీయిజంతోనే పోతాడు. ఫ్యాక్షనిజంతో ఎదగాలనుకున్నాడు ఫ్యాక్షనిజంతోనే పోతాడు. నష్టం ఎదుటి వాళ్ళని నష్టపరిచినప్పుడు ఖచ్చితంగా తాము నష్టపోతామన్నది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు తురకా కిషోర్ ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరుడు, అతను వివిధ కేసుల్లో పెట్టారు. ఖచ్చితంగా అతని మీద కేసులు అన్ని పెట్టడం అనేటటువంటి వేధించడం, నో డౌట్ ఎట్ ఆల్. అట్ ద సేమ్ టైం అతను మామూలుగా చేయలేదు. దాడులు చేయడం, ధ్వంసాలు చేయడం, ఇట్లాంటి అనేకం చేశాడు. హత్యా ప్రయత్నాల ఇట్లాంటి అవతల ఉన్న వాళ్ళు బతకనీలా. ఇప్పుడు వాళ్ళు వీళ్ళని బతకనీయట్లేదు. అతను కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు. ఇవాళ అన్ని కేసుల్లో బెయిల్ వచ్చింది. బయటికి తీసుకొస్తున్న టైంలో ఇంకొక కేసు పెట్టించారు. మళ్ళీ అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తుంటే వాళ్ళ ఆవిడ గిలగిల్లాడిపోయినటువంటి పరిస్థితి, ఆవేదన చెందినటువంటి పరిస్థితి. దీన్నే ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు నిలదీస్తున్నారు. ఈ మీ ఆయన ఇట్లా దాడులు చేసిన రోజున కనుక నువ్వు కంట్రోల్ చేసి ఉంటే, లేదా నువ్వు ఆ రోజున తప్పు ఉంటుంటే నువ్వు మాట్లాడడానికి అర్హత ఉండేది అంటూ.